తెలుగు సినీ పరిశ్రమలో ప్రతి దర్శకుడికి ఒక ప్రత్యేకమైన స్టైల్ ఉంటుంది. 2015లో ఎవడే సుబ్రహ్మణ్యంతో దర్శకుడిగా తన ప్రయాణాన్ని ప్రారంభించిన ఆయన మహానటి వంటి జీవిత కథా చిత్రంతో గుర్తింపు పొందారు. తర్వాత కల్కి 2898 AD వంటి సైన్స్ ఫిక్షన్ ప్రాజెక్ట్ తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. దర్శకుడిగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా పలు ఆసక్తికరమైన ప్రాజెక్టులకు మద్దతు అందించారు. In this video, let's learn about the films directed by Nag Ashwin, his productions and upcoming projects. 2015లో వచ్చిన ఎవడే సుబ్రహ్మణ్యం నాగ్ అశ్విన్ దర్శకుడిగా చేసిన తొలి చిత్రం. ఇందులో నాని ప్రధాన పాత్రలో నటించగా విజయ్ దేవరకొండ కీలక పాత్ర పోషించారు. డబ్బు, కెరియర్, సక్సెస్ మాత్రమే జీవితమని భావించే ఒక యువకుడు హిమాలయాలకు చేసిన ప్రయాణంలో జీవిత అసలైన అర్థాన్ని తెలుసుకుంటాడు. ఈ సినిమా కేవలం ఒక కథ కాదు, యువతకు ఒక జీవిత పాఠం. సినిమా విడుదల సమయంలో పెద్ద కమర్షియల్ హిట్ కాకపోయినా కాలక్రమేణా కల్ట్ క్లాసిక్ గా మారింది. నాగ్ అశ్విన్ ప్రతిభను టాలీవుడ్ కు పరిచయం చేసింది. మహానటి 2018లో నాగ్ అశ్విన్ కెరియర్ లో టర్నింగ్ పాయింట్. తెలుగు సినీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన మహానటి సావిత్రి జీవిత కథను తెరపై ఆవిష్కరించడం చిన్న విషయం కాదు. కీర్తి సురేష్ అద్భుత నటన, భావోద్వేగ కథనం, అద్భుత దర్శకత్వం కలిసి మహానటిని ఒక మాస్టర్ పీస్ గా మార్చాయి. ఈ చిత్రం జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంది. నాగ్ అశ్విన్ ను స్టార్ డైరెక్టర్ గా నిలబెట్టింది. నెట్ఫ్లిక్స్ కోసం రూపొందించిన పిట్ట కథలు ఆంథాలజీలో నాగ్ అశ్విన్ ఎక్స్ లైఫ్ అనే సెగ్మెంట్ ను డైరెక్ట్ చేశారు. టెక్నాలజీ, ప్రేమ, ఆధునిక సంబంధాలపై ఒక కొత్త కోణంలో కథను చెప్పే ప్రయత్నం చేశారు. చిన్న నిడివిలో కూడా తన ప్రత్యేక కథన శైలిని మరోసారి నిరూపించారు. జీ అన్ భైరవ 2024లో కల్కి ప్రపంచాన్ని మరింత దగ్గరగా పరిచయం చేయడానికి రూపొందించిన ప్రత్యేక యానిమేటెడ్ సిరీస్. భైరవ మరియు బుజ్జి మధ్య ఉన్న బంధాన్ని సరదాగా చూపిస్తూ కల్కి యూనివర్స్ కు బలమైన పునాది వేసింది. ప్రేక్షకుల్లో కల్కిపై మరింత ఆసక్తిని పెంచింది. కల్కి 29 దిన్వై 9 AD 2024లో ఇది కేవలం ఒక సినిమా కాదు, తెలుగు సినిమా కళల పరిమితిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన విజన్. మహాభారతం నుండి 99 సంవత్సరానికి కథను తీసుకెళ్లడం, పురాణాలు మరియు సైన్స్ ఫిక్షన్ ను కలపడం, అద్భుతమైన వరల్డ్ బిల్డింగ్ చేయడం, ఇవన్నీ నాగ్ అశ్విన్ ప్రత్యేకత. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకోనే వంటి దిగ్గజాలతో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రేక్షకుల్లో కల్కిపై మరింత ఆసక్తిని పెంచింది. కల్కి పార్ట్ 2 అప్డేట్. కల్కి మొదటి భాగం ముగిసిన చోటు నుంచే అసలు యుద్ధం ప్రారంభం కానుంది. ఇప్పటికే నాగ్ అశ్విన్ కల్కి సీక్వెల్ షూటింగ్ సన్నాహాలు ప్రారంభమయ్యాయని ధృవీకరించారు. ప్రభాస్, అమితాబ్ బచ్చన్ తదితర ప్రధాన నటీనటులు తిరిగి కనిపించనున్నారు. కల్కి పార్ట్ 2 కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. డైరెక్టర్ మాత్రమే కాదు, నిర్మాతగా కూడా కొత్త ప్రతిభను ప్రోత్సహించారు. జాతి రత్నలో నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ నటించిన ఈ కామెడీ ఎంటర్టైనర్ ను నాగ్ అశ్విన్ నిర్మించారు. తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం భారీ విజయాన్ని సాధించింది. కొత్త కథలను నమ్మితే ప్రేక్షకులు ఆదరిస్తారని నిరూపించింది. సంగీతం నాగ్ అశ్విన్ నిర్మాతగా రూపొందించిన తాజా ప్రాజెక్ట్. ప్రేక్షకుల నుండి మంచి స్పందన అందుకుంటూ పాజిటివ్ టాక్ తో ముందుకు సాగుతోంది. కొత్త కాన్సెప్ట్ లను ప్రోత్సహించడంలో నాగ్ అశ్విన్ ఎప్పుడూ ముందుంటారని మరోసారి రుజువైంది. నాగ్ అశ్విన్ తన ప్రత్యేక కథన శైలి మరియు విభిన్నమైన సినిమాలతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు. దర్శకుడిగా, నిర్మాతగా ఆయన చేసిన ప్రాజెక్టులు టాలీవుడ్ లో ప్రత్యేక గుర్తింపును పొందాయి. కల్కి పార్ట్ 2 పై మీ అంచనాలేమిటో కామెంట్ లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని టాలీవుడ్ వీడియోల కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.